శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వృశ్చిక రాశి 9/8/2026 ఆదివారం నుండి 15/8/2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహచార గోచారాలతో పాటు పరిహారాలు కూడా ఇస్తున్నాము. వృశ్చిక రాశి వారికి వారం అంతా కూడా ఉద్యోగంలో బాధ్యతలు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఆర్థికంగా క్రమంగా పురోగతి, కుటుంబంలో అనుకూలత కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రయాణాలు, ఖర్చులు, మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారమంతా కూడా మిత్రంలో కుజుడు, కర్కాటకంలో రవి, బుధ, గురువులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, మీనరాశిలో శనిగ్రహము సంచారం చేస్తూ ఉన్నారు. ముందుగా కుజుడు మిథునంలో ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరమనే చెప్పుకోవాలి. అప్పులు, రుణాలు, భాగస్వామ్య ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రము తీసుకోరాదు. ముఖ్యమైనటువంటి పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదివి పరిశీలించి మాత్రమే చేయాలి. కర్కాటక రాశిలో గురుగ్రహము ఉండడం వల్ల ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక విషయాలు, పెద్దల యొక్క ఆస్తుల వంటి వాటిలో అనుకూలంగానే ఉంటుంది. చాలా కాలంగా అనుకున్న ఒక ప్రయాణం లేదా ముఖ్యమైన పని ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ వారమంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పనితీరుతో మంచి పేరు సంపాదించవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు తొందరపడకుండా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు. పాత పరిచయాలు ఉపయోగపడతాయి. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నా పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరము. భాగస్వాములతో ప్రతి విషయాన్ని స్పష్టంగా చర్చించండి. ఆర్థికంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా ఇతర బాధ్యతల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కావున పొదుపుపై దృష్టి పెట్టండి. కుటుంబ విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. దాంపత్య జీవితంలో చిన్న అపార్థాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే పరిష్కరించుకోవచ్చు. కోపంతో మాట్లాడకపోవడం చాలా మంచిది. విద్యార్థులకు ఉన్నత విద్యా పోటీ పరీక్షలు, కొత్త విషయాలు నేర్చుకోవడంలో మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏకాగ్రతతో చదివితే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఆరోగ్యపరంగా ఒత్తిడి, ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త చాలా వరకు అవసరము. ప్రయాణాల్లో కూడా తగినంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే వైద్యుల యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారు పాటించాల్సిన పరిహారాలు: మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, హనుమంతుడిని భక్తితో ప్రార్థించండి. ఓం శరవణ భవాయ నమః లేదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అనే మంత్రాన్ని జపించండి. మంగళవారం రోజున ఎరుపు పుష్పాలతో స్వామివారికి అర్చన చేయడం చాలా శుభదాయకం. శనివారం రోజున అవసరమైన వారికి అన్నదానము లేదా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం మంచిది.
మొత్తం మీదుగా వృశ్చిక రాశి వారికి వారమంతా కూడా ఉద్యోగంలో బాధ్యతలు, వ్యాపారంలో అవకాశాలు, విద్య మరియు ప్రయాణాల్లో అనుకూలత కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో తొందరపడకుండా మాటల్లో జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు సాగితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శరవణ భవాయ నమః.